గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్స్ ని చూసుకుంటే కనుక అమ్మాయిల జయభేరి, రెండోసారి విమెన్స్ అండర్-19 T20 వరల్డ్ కప్ నెగ్గిన ఇండియా ఫైనల్లో 9 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం. జట్టును గెలిపించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష. బ్యాటింగ్ బౌలింగ్ లో ఖతర్నాక్ ఆట చూపెట్టిన ఇండియా అమ్మాయిలు విమెన్స్ అండర్-19 T20 వరల్డ్ కప్ లో వరుసగా రెండోసారి విజేతలుగా నిలిచారు. కౌలాలంపూర్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో భద్రాచలం బిడ్డ గొంగడి త్రిష 3/15 33 బాల్స్ లో 8 ఫోర్లతో 44 నాట్అవుట్ గా నిలిచింది. త్రిష సత్తా చాటడంతో 9 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించారు. తొలుత సౌత్ ఆఫ్రికా 82 రన్స్ కే ఆల్అౌట్ అవ్వగా ఇండియా 11.2 ఓవర్లలోనే 84/1 స్కోర్ చేసి గెలిచింది. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన త్రిష టోర్నీ మొత్తంలో 309 పరుగులు చేసి 7 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు కూడా గెలిచింది. కంగ్రాచులేషన్స్ త్రిష అండ్ టీమ్ ఇండియా. ముఖ్యంగా మహిళల అండర్-19 ఏదైతే మహిళల అండర్-19 ఉందో T20 సిరీస్, దీంట్లో ఇండియా ఘన విజయం సాధించింది. ముఖ్యంగా తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష ఎవరైతే ఉన్నారో తను ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్ తో క్రికెట్ ని అంటే ఈ T20లో ఏదైతే జరిగిందో T20లో వరుసగా జరిగే మ్యాచ్లు దీంట్లో ఆల్రౌండర్ గా నిలిచింది త్రిష. అంటే అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో మొత్తం ఓవరాల్ గా ఒక రకంగా చెప్పాలంటే కనుక త్రిష పాత్రే ప్రధాన కీలకం. ఈ T20 సిరీస్ లో తను ఆల్రౌండర్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుని కైవసం చేసుకుంది. తెలంగాణ వారిగా మనందరం గర్వపడాల్సిన విషయం, ముఖ్యంగా తెలుగు వారిగా మనందరం ఎంతో గర్వపడాల్సిన అంశం ఇది. మొత్తానికి అయితే కనుక అమ్మాయిలు విజయభేరి మోగించారు. సో అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదు, అందులోనూ ముందే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇంట్లో కుటుంబ సభ్యులు అయితేనేమి, అలాగే చుట్టుపక్కల నైబర్స్ అవ్వచ్చు, వాళ్ళని అంటే వాళ్ళకి ఇష్టమైన క్రీడలు కానీ లేకపోతే వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీ ఏదైనా సరే దాంట్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అమ్మాయిలకి ఎందుకు అని వెనక్కి లాగకుండా, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తూ అమ్మాయిల్ని వాళ్ళకి ఇష్టమైన స్పోర్ట్స్ లో కానీ లేకపోతే వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీస్ ఏమున్నాయో వాటిలో ముందుకెళ్లేలాగా ప్రోత్సహిస్తే కనుక ఇలాంటి త్రిషాలు, ఇలాంటి అంటే ఇప్పుడు అండర్-19 మహిళల టోర్నీలో ఎవరైతే అమ్మాయిలందరూ భారతదేశానికి ఘన విజయం అందించారో ఇలాంటి వాళ్ళు చాలా మంది పుట్టుకొస్తారు. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. ముఖ్యంగా వరల్డ్ కప్ సాధించిన అండర్-19 మహిళలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. త్రిష వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అలాగే మరోవైపు చూసుకుంటే కనుక ఇంగ్లాండ్ తో జరుగుతున్న T20లో భారత్ ఘన విజయం సాధించింది. అక్కడ కూడా అంటే భారతదేశ క్రికెటర్లు ఏమాత్రం తీసిపోకోకుండా మంచి విజయం సాధించారు. ఒక రకంగా చూసుకుంటే హెడ్డింగ్ ఇక్కడ అభిషేక్ చేసిండు 54 బాల్స్ లో 135 రన్స్, 13 సిక్స్లు, 7 ఫోర్లు. ఇండియా తరఫున T20లో హైయెస్ట్ స్కోర్ చేసిన అభిషేక్ శర్మ 5వ T20లో ఇండియా గ్రాండ్ విక్టరీ, 150 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ ఓటమి. సో మొన్న మ్యాచ్ తోనే తెలిసిపోయింది అంటే ఇండియా గెలిచింది. 5 T20ల క్రికెట్ లో 3 భారత్ గెలిచింది, 1 ఇంగ్లాండ్ గెలిచింది. దాంతోనే భారత్ విజయం ఖరారైపోయింది. కాకపోతే 5 T20లు ఉన్నాయి కాబట్టి 5వది కూడా ఆడారు. దాంట్లో కూడా భారత్ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ అయితే కనుక 54 బాల్స్ లోనే 135 రన్స్ చేసి రికార్డు సృష్టించాడు. మొత్తానికి ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది ఇంగ్లాండ్ పైన T20లో. ఇది కూడా అంటే చాలా భారతదేశానికి గర్వకారణము, మరో సంతోషించదగ్గ విషయం. ఏదైతే అంటే కొద్ది కాలంగా కొంతమంది ప్లేయర్లు పేలవ ప్రదర్శనతో ఫెయిల్ అవుతున్నారో సో ఈ విక్టరీతో వాళ్ళందరికీ కూడా అంటే విమర్శలు ఎవరైతే ఎదుర్కొన్నారో సో వాళ్ళందరికీ మరోసారి టీమిండియా రుజువు చేసింది. ఒక్కొక్కసారి ఫెయిల్ అయినప్పటికీ కూడా టీమిండియా ఎప్పుడు భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరవేయడంలో ముందుంటుంది అని చెప్పేసి మరోసారి రుజువు చేసింది టీమిండియా అయితే. ఇక పొలిటికల్ న్యూస్ చూసుకుంటే ముఖ్యమైన వార్తాంశాలు. బీసీ రిజర్వేషన్లు 42% తగ్గొద్దు, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అమలు, సీఎం రేవంత్. అవసరమైతే అంతకంటే ఎక్కువే ఇద్దాం, బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు కట్టుబడి ఉందాం, ప్రభుత్వ పరంగా అమలుకు న్యాయపరమైన సమస్యలు వస్తే పార్టీ పరంగా అమలు చేద్దాం, మంత్రుల సమావేశంలో సీఎం వెల్లడి.
స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల అమలుపై వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 42% తగ్గకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. ఒకవేళ కులగణన నివేదిక, బీసీ డెడికేటెడ్ కమిషన్ బీసీలకు అంతకంటే ఎక్కువ రిజర్వేషన్లు సిఫార్సు చేస్తే ఆ మేరకు ఇచ్చేద్దామని చెప్పేసి శనివారం మంత్రులతో సమావేశంలో సీఎం అన్నట్టు తెలిసింది. ఎంత జనాభాకు అంత వాటా అనే నినాదంతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నారని, ఈ నేపథ్యంలో దాన్ని రాష్ట్రం నుంచే మొదలుపెట్టి ఆదర్శంగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏదైతే కులగణన సర్వే అయితే కనుక పూర్తయింది. ఈ విషయం మనకు తెలిసిందే, 4 రోజుల క్రితం మాట్లాడుకున్నాము. సో కులగణన సర్వే ని నిన్న విడుదల చేశారు. కులగణన సర్వే రిపోర్ట్ ని నిన్న అయితే కనుక రిలీజ్ చేశారు. అందులో తేలింది ఏదేంటంటే బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు అనేసి అయితే కనుక ముఖ్యమైన అంశం ఒకటి తేలింది. ఏంటంటే ఎన్నికల హామీలప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. సో ఆ నేపథ్యంలో కులగణన సర్వే చేపట్టారు. ఇంకొకటి ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా కులగణన సర్వే చేయాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ ఏదైతే సూచించారో దాన్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసింది. దీనివల్ల ఒక్క బీసీ రిజర్వేషన్ అనే కాదు, సో పేదలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, సో సంక్షేమ ఫలాలు అందరికీ సమానంగా అందినప్పుడే అభివృద్ధి అన్నది సాధ్యపడుతుంది అని చెప్పేసి ముఖ్యంగా ఈ రెండు రీజన్స్తో, ఒకటి బీసీ రిజర్వేషన్స్, ఇంకొకటి రాష్ట్రంలో పేదలు ఎంతమంది ఉన్నారు అన్న దాని గురించి ఈ రెండు ముఖ్యమైన విషయాల ఆధారంగా బీసీ కులగణన సర్వే అయితే చేశారు. ఎట్టకేలకు సర్వే పూర్తయింది, రిపోర్ట్ కూడా వచ్చింది. నిన్న సాయంత్రం రిపోర్ట్ని అయితే కనుక రిలీజ్ చేశారు. సో దీంట్లో అయితే దీని గురించి మాట్లాడుతూనే రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు అంటే బీసీ రిజర్వేషన్లు 42% ఏమాత్రం తగ్గొద్దు, అంతగా అయితే ఇంకా సిఫార్సు చేస్తే కనుక 42% కంటే ఎక్కువగానే ఇద్దాము అంటే పార్టీ పరంగా అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మంత్రులకి సూచించారు. ఇంకొకటి ఏంటంటే కనుక రాహుల్ గాంధీ ఎంత జనాభాకు అంత వాటా అన్న నినాదంతో ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. దీన్ని కూడా తెలంగాణ నుంచే చేపట్టి మనం తెలంగాణ ఆదర్శంగా నిలుస్తామని చెప్పేసి కూడా మంత్రులకైతే కనుక దిశానిర్దేశం చేశారు. ఇక మరో ముఖ్యమైన వార్త, రాష్ట్రంలో బీసీలు 56.33%, మొత్తం 1,99,85,767 మంది. కులగణన నివేదికలో వెల్లడి, 1000 పేజీలకు పైగా సర్వే రిపోర్ట్ కేబినెట్ సబ్ కమిటీకి అందజేత. కులగణన చరిత్రాత్మకం, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్. బీసీలకు న్యాయం చేయాలన్నదే తమ ఆకాంక్ష అని వెల్లడి. ఇక్కడ చూసుకుంటే కనుక కులగణనలో తేలిన జనాభా లెక్కల వయసు కూడా ఇచ్చారండి. కులగణనలో తేలిన జనాభా లెక్కలు మొత్తం బీసీలు 1,99,85,767 మంది. దీన్ని పర్సంటేజ్ లో చూస్తే 56.33%. ఇందులో ముస్లిం బీసీలు 35,76,588 మంది అంటే 10.08%. మొత్తం ఓసీలు 56,01,539 మంది అంటే 15.79%గా ఉన్నారు. ఇక ఇందులో ముస్లిం ఓసీలు 8,80,424 మంది ఉన్నారు. పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే కనుక 2.48%. ఎస్సీలు 61,84,319 మంది అంటే 17.43%గా ఉన్నారు. ఇక ఎస్టీలు 37,05,929 మంది. దీన్ని పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే కనుక 10.45% మంది ఎస్టీలు ఉన్నారని చెప్పేసి ఈ కులగణన సర్వే రిపోర్ట్లో అయితే తేలింది. ఎట్టకేలకు అంటే అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన కులగణన సర్వే రిపోర్ట్ అయితే కనుక వచ్చింది. ఇందులో చూసుకుంటే కనుక ముఖ్యంగా బీసీలే అంటే బీసీల సంఖ్య, బీసీల శాతమే అధికంగా ఉంది అన్నదైతే కనుక ఇక్కడ తెలుస్తోంది మనకు. ఈ వార్తా కథనాన్ని బట్టి చూస్తే హైయెస్ట్ బీసీలు 56.33% ఉన్నారు రాష్ట్రంలో అన్నది తేలింది కులగణన సర్వేలో. సో మరి దీన్ని బట్టి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయిస్తాము అని చెప్పేసి, మరి ఇప్పుడు 56.33% బీసీలు ఉన్నారనేసి అయితే తేలింది రాష్ట్రంలో. మరి 42% అమలు చేసి ఇచ్చిన మాటని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందా లేదా అన్నది అయితే కనుక 2 రోజుల్లో మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే కనుక ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేయబోతోంది కదా, అందులో ఈ కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో కులగణన సర్వే కమిటీ రిపోర్టు, సో దీంట్లో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే సో ప్రధానంగా పేదలు ఎంతమంది ఉన్నారు, దీన్నంతా కూడా పరిగణలోకి తీసుకొని ఆ రోజు స్పెషల్ అసెంబ్లీ ఏర్పాటు చేసి దీన్ని ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది.
అంటే ఈ కులగణన సర్వే రిపోర్ట్ని అసెంబ్లీలో అయితే ప్రవేశపెడతారు. అంటే ప్రత్యేక సెషన్ అంటే ప్రత్యేక అసెంబ్లీ అయితే ఒక రోజు ఏర్పాటు చేయాలని చెప్పారు. అంటే రేపు కేబినెట్ అండ్ అసెంబ్లీ సమావేశం అయితే ఉంటుంది. అక్కడనే ఈ రిపోర్టు ప్రవేశపెట్టి అంటే ఈ రిపోర్ట్ని అసెంబ్లీలో కానీ కేబినెట్లో కానీ ఫస్ట్ కేబినెట్లో ప్రవేశపెట్టి కేబినెట్ సమావేశంలో దీని గురించి చర్చించి తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో అక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత దీనికి మరి బీసీల రిజర్వేషన్ ఏదైతే చెప్పారో 42% రిజర్వేషన్లు అనేసి మరి దానికి ఆమోద ముద్ర వేస్తారా లేదా అన్నది మనకి తెలిసిపోతుంది 1-2 రోజుల్లో. సో ఈ కులగణన సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్ని ముందు కేబినెట్లో అలాగే అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోద ముద్ర అంటే ఆమోదం తెలిపిన అనంతరం సభలో అయితే చర్చ జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. ముఖ్యంగా రేపే కేబినెట్ అసెంబ్లీ అన్నారు కాబట్టి అంటే ఇవాళ న్యూస్ పేపర్లో రేపు అన్నారు అంటే కనుక అంటే అది నిన్నటికి సంబంధించి కదా. సో ఇవాళ కేబినెట్ సమావేశం ఉంటుంది, అలాగే అసెంబ్లీ సమావేశం కూడా ఉంటుంది. దీనికి ఆమోద ముద్ర తెలిపిన తర్వాత సభలో చర్చ ఉంటుంది అని అయితే కనుక తెలుస్తోంది. మొత్తానికి ఏదైతే సో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో సమగ్ర కుటుంబ సర్వే, ఒక రకంగా కులగణన సర్వే కూడా అని చెప్పొచ్చు దీన్ని, ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో దీన్ని మొత్తానికి విజయవంతంగా అయితే కనుక పూర్తి చేశారు. అలాగే రిపోర్టు కూడా వచ్చేసింది, రిలీజ్ చేశారు. మరి ఇక మిగిలింది ఏంటంటే కనుక బీసీలకు అంటే ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నారా లేదా, దానికి అందరూ ఆమోదం తెలుపుతారా లేదా అన్నది మనకి తెలిసిపోనుంది ఇవాళ రేపట్లో. ఇక మరో ముఖ్యమైన వార్త, రేపు కేబినెట్ అసెంబ్లీ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ హాల్లోనే మంత్రివర్గ సమావేశం. కులగణన ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్లకు ఆమోదం అనంతరం సభలో చర్చ. నేడు వర్గీకరణపై నివేదికను అందజేయనున్న అఖ్తర్ కమిషన్. ఓకే, రేపు కేబినెట్ అసెంబ్లీ జరగబోతుంది అని చెప్పేసి న్యూస్ ఇచ్చారండి. 10 గంటలకు అసెంబ్లీ హాల్లోనే మంత్రివర్గ సమావేశం ఉంటుంది. అలాగే కులగణన గురించి ఎస్సీ వర్గీకరణ గురించి కూడా రిపోర్ట్ల ఏదైతే కులగణన ఎస్సీ వర్గీకరణ ఉందో ఈ రిపోర్ట్లకు సంబంధించి ఆమోదం అనంతరం సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే నేడు అంటే ఇవాళ వర్గీకరణకు సంబంధించి ఈ నివేదిక ఏదైతే ఉందో దీన్ని అందజేస్తున్నారు అని చెప్పేసి అఖ్తర్ కమిషన్ అందజేస్తుంది అని చెప్పేసి ప్రధాన వార్త అయితే ఒకటి ఇచ్చారు. మరి ఏమైనప్పటికీ కూడా బీసీలో అయితే కనుక చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కనుక మాట తప్పము, మేము ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము రిజర్వేషన్లు అన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణ మీద కూడా రిపోర్టు అందజేస్తాము అని చెప్పేసి దాని మీద కూడా చర్చ ఉంటుంది, వాటికి కూడా ఆమోదం తెలుపుతామని చెప్పేసి చెప్పారు. మరి వీటి గురించి అయితే కనుక చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మనకి ఇవాళ రేపట్లో ఏంటి అన్నది పూర్తిగా తెలుస్తుంది. అంటే ఇలా అంటే అంటే కొంచెం కాకుండా పూర్తి స్థాయిలో ఏంటి అన్నది అయితే కనుక ఇవాళ రేపట్లో మనకి తెలిసిపోతుంది. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక ఈ రోజు నుంచి అంటే నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్లు. కరీంనగర్, నల్గొండ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి. 2 టీచర్ 1 గ్రాడ్యుయేట్ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు. సో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ అయితే వచ్చింది, షెడ్యూల్ విడుదల చేశారు. ఎప్పుడు పోలింగ్ జరగనుంది, ఎప్పుడు ఫలితాలు వెలువడతాయి, దీనికి సంబంధించి ఓవరాల్ గా నోటిఫికేషన్ అయితే కనుక 4-5 రోజుల క్రితమే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇవాల్టి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్స్ అయితే కనుక స్వీకరిస్తున్నారు. మరి కరీంనగర్, నల్గొండ కలెక్టరేట్లో అయితే కనుక దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్కడ 2 టీచర్ 1 గ్రాడ్యుయేట్ స్థానాలకు అయితే కనుక ఎన్నికలు జరగనున్నాయి ఈ నెల 27వ తేదీన. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు అంటే ఏ పార్టీ అంటే ఎవరు గెలుస్తారు అన్నది మాత్రం కొంత వేచి చూడాల్సింది నెలాఖరు వరకు. ఇక మరొకటి ఎన్నికలకు సంబంధించిందే, ఈ నెల 15 లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్. భూభారతి ద్వారా సాదా బైనామా సమస్యలు పరిష్కరిస్తాం, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు. మంత్రి పొంగులేటి వెల్లడి. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఈ నెల 15లోగానే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది అన్నట్టు చెప్తున్నారు. అలాగే భూభారతి ద్వారా ఏవైతే సమస్యలు పరిష్కరించారో వాటి గురించి ప్రస్తావించారు. ఇక అర్హులందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తాము అని చెప్పేసి మరోసారి స్పష్టం చేశారు. మరి చూడాలి, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అయితే కనుక కొంత గందరగోళం అయితే నెలకొంది. గ్రామ
సభల్లో జరిగినప్పుడు సో ఎట్టకేలకి గణతంత్ర దినోత్సవం రోజు ఏదైతే 4 స్కీములు ఇంప్లిమెంట్ చేస్తామన్నారో ఆ 4 స్కీమ్స్ కూడా ముందు పైలట్ గ్రామాలు ఏవైతే అనుకున్నారో 606 గ్రామాలు ఆ గ్రామాలకైతే కనుక ఆ గ్రామాల్లో అర్హులైన వారందరికీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మిగతా అర్హత కలిగిన వారందరికీ కూడా మార్చి ఎండింగ్ లోపల పూర్తి చేసేస్తాము. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అవ్వచ్చు, రేషన్ కార్డులు అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు, ఇందిరమ్మ ఇండ్లు అవ్వచ్చు. ఈ 4టికి సంబంధించి అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మార్చి చివరి నాటికైతే కనుక పూర్తి చేస్తాము. ఈ ప్రక్రియ లబ్ధిదారులకు అర్హత కలిగిన వారికి లబ్ధి చేకూరేలా ఈ పథకాలు అయితే కనుక అమలు చేస్తామని చెప్పారు. మరి చూడాలి మార్చి ఎండింగ్ అంటే ఫిబ్రవరిలో ఉన్నాము, మార్చి ఎండింగ్ లోపు ఇస్తారా లేదా అన్నది. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రాసెస్ మొదలు పెడితే కానీ అప్పటికి పూర్తి అవ్వదు. సో ఈ నేపథ్యంలోనే ఇందిరమ్మ ఇండ్లు అయితే కనుక ఇస్తామనేసి మరోసారి స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి. వెలుగులో వచ్చిన ప్రధాన వార్తల్ని మనం చూసుకున్నామండి. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక ఈనాడులో బ్యానర్ ఐటమ్గా వచ్చిన ఐటమ్స్ని ఒకసారి చూస్తే కనుక సో ఇక్కడ కూడా బ్యానర్ ఐటమ్గా బీసీ జనాభా 46.25%. సో మనం ఇందాక చూసుకున్న న్యూస్ పేపర్లో అయితే కనుక 56.33% అన్నారు. మరి ఈనాడులో అయితే బీసీ జనాభా 46.25% అన్నారు. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79%. ఉపసంఘానికి చేరిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే చరిత్రాత్మకం, సమగ్ర సామాజిక న్యాయానికి ఇది పునాది. బీసీ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఇందాక చూసుకున్న వెలుగు న్యూస్ పేపర్లో అయితే కనుక 56% అని ఇచ్చారు. మరి ఇక్కడ చూసుకుంటే కనుక 46.25 అన్నారు. అయితే దాంట్లో కేటగరైజేషన్ చేసిన దాంట్లో చూసుకుంటే కనుక ముస్లిమ్స్లో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎంత పర్సంటేజ్ ఉన్నారు అన్నది ఇచ్చారు. బహుశా బీసీలు ముస్లింలో ఉన్న బీసీలది రెండు కలిపి ఇచ్చున్నారేమో ఆ పేపర్లో. అంటే ఇందాక చూసుకున్న వెలుగు న్యూస్ పేపర్లో రెండు కలిపి ఇచ్చారేమో. మరి ఇక్కడ చూసుకుంటే మాత్రం బీసీ జనాభా 46.25% అని అన్నారు. సో అయితే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు కదా. సో ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అన్నది ఇవాళ రేపట్లో మనకి తెలిసిపోతుంది. అంటే ఆమోద ముద్ర వేస్తారా లేదా 42%కి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంటే బీసీలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తుందా లేదా అన్నది ఇవాళ రేపట్లో అయితే తెలిసిపోయింది. ఎందుకంటే సమగ్ర కుటుంబ సర్వే వచ్చేసింది. అందరూ ఇప్పుడు ఆసక్తిగా చూస్తున్న రిపోర్ట్ ఇది. అలాగే బీసీలకు ఏదైతే ప్రధానంగా మాట ఇచ్చారో దానికి సంబంధించి కూడా మనకి ఇవాళ రేపట్లో ఒక క్లారిటీ వస్తుంది. ఇక మరో ముఖ్యమైన వార్త, అమ్మాయిలు అదర్స్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం, త్రిష ఆల్రౌండ్ జోరు. ఈ వార్త కూడా మనము ఇందాకనే డిస్కస్ చేసుకున్నాము. ఇక మరో ముఖ్యమైన వార్త, అంతర్జాతీయ వార్త చూసుకుంటే కనుక ట్రంప్ వాణిజ్య యుద్ధం, మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాల కొరడ, రెండు పొరుగు దేశాల సరుకులపై 25% టారిఫ్, చైనా నుంచి దిగుమతులపై 10%. ఉత్తర్వు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు ఫెంటానిల్ రవాణా అక్రమ వలసలను అడ్డుకునేందుకేనని వెల్లడి, ప్రతీకార చర్యలకు సై అన్న ట్రూడో షీన్బామ్. ట్రంప్ చర్యతో పెరగనున్న ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చంటున్న విశ్లేషకులు. సో ట్రంప్ ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి అమెరికాలో ఉంటున్న ఇతర దేశాల ఉద్యోగస్తులు అవ్వచ్చు, లేకపోతే విద్యార్థులు అవ్వచ్చు, అలా వాళ్ళందరిలో అయితే కనుక భయాందోళనలో నింపాడు ట్రంప్ అని చెప్పొచ్చు. అలాగే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇతర దేశాలకి కూడా చాలా అంటే భయాందోళన కలిగించేలాగా, లేకపోతే ఆయన భయపెట్టిస్తున్నాడు ప్రపంచ దేశాలని అన్నట్టు ఉంటున్నాయి. అంటే ఎంత స్పీడ్గా ట్రంప్ నిర్ణయాలు తీసుకొని వాటిని అంతే వేగంగా ఇంప్లిమెంట్ చేసేందుకు అయితే కనుక సిద్ధమైపోతున్నారు. అనుకున్నదే తడువు అన్నట్టు, లేడికి లేచిందే పరుగు అన్నట్టు తన నిర్ణయాలతో అయితే కనుక ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్నాడనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏవైతే అంటే దిగుమతులపైన సుంకాలు ఉన్నాయో వాటిని పెంచుతూ వాణిజ్య యుద్ధం అయితే ప్రకటించారు అని చెప్పేసి ఇక్కడ వార్తా కథనంలో మనకి తెలుస్తోంది. దీనికి సంబంధించి కొంచెం డీటెయిల్డ్గా చూసుకుంటే కనుక ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లుగానే తమ పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలతో పాటు చైనా పైన సుంకాల కొరడ జులిపించారు. దీర్ఘకాలిక మిత్ర దేశాలైన కెనడా, మెక్సికోల నుంచి తాము దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25% చొప్పున, చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% వరకు సుంకం విధిస్తూ తాజాగా కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అమెరికాలోకి ఫెంటానిల్ అక్రమ రవాణాను, అక్రమ వలసలను అడ్డుకునేందుకే తాను ఈ చర్యకు ఉపక్రమించినట్లు ప్రకటించారు. మెక్సికో, కెనడా, చైనా అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలు కావడం గమనార్హం. తాజా పరిణామంతో ఉలిక్కిపడ్డ మెక్సికో, కెనడా ప్రతీకార చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
సో ఈ సుంకాల టారిఫ్ పెంచడానికి అక్రమ వలసదారులను అలాగే ఫెంటానిల్ రవాణాను అరికట్టేందుకే ఈ డెసిషన్ తీసుకున్నా అని ఒకవైపు ట్రంప్ చెప్తున్నారు. కానీ దాన్ని చేయడానికి ఇంకొక ప్రాసెస్ కూడా, ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. ఆల్టర్నేటివ్ పద్ధతులు చూసుకొని అటువంటి వాటి వైపు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి విశ్లేషకులు అయితే అంటున్నారు. ఎందుకంటే కెనడా, మెక్సికో అమెరికాకు మిత్ర దేశాలు. అలాగే చెప్పాలంటే ఎప్పటి నుంచో వాణిజ్యపరంగా కూడా ఈ రెండు దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి అమెరికాకు. అలాంటిది ఈ మెక్సికో, కెనడాల పైన 25% సుంకం, అంటే దిగుమతి పైన 25% చొప్పున సుంకం విధించడం అనేది ఒక్కసారిగా మెక్సికో, కెనడా దేశాలు అయితే కనుక ట్రంప్ నిర్ణయానికి ఉలిక్కి పడ్డాయనే చెప్పొచ్చు. ఇంకొకటి, అమెరికాకు అతిపెద్ద భాగస్వామ్య దేశాలు ఈ రెండు, మెక్సికో అండ్ కెనడా. సో ఈ దేశాలపైనే 25% సుంకం విధించడం అనేది సో వాళ్ళని కూడా, అంటే ఆ దేశ ఏదైతే మెక్సికో, కెనడా ఉందో ఆ దేశ ప్రభుత్వాల్ని కూడా ఉలిక్కి పడేలా చేశాయి. ఇక చైనా నుంచి అయితే కనుక 10% సుంకం అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ దీనిపైన చైనా స్పందిస్తూ సుంకాలతో బెదిరింపులు తగవు, ట్రంప్ చర్యపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది. దాన్ని WTOలో సవాల్ చేస్తామని ప్రకటించింది. తమ దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా ఫెంటానిల్ లాంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని అమెరికాకు చైనా హితవు పలికింది. సో సుంకాలు ఇలా పెంచుకుంటూ వెళ్ళి బెదిరించడం అంటే కరెక్ట్ కాదు. ఏదైతే ఫెంటానిల్ రవాణాని అడ్డుకునేందుకు, దాన్ని నిర్మూలించేందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నామని ట్రంప్ అంటున్నారు. దాన్ని సొంతంగా సాల్వ్ చేసుకోవాలి, కానీ ఇలా సుంకాలు విధించి కాదు అని చెప్పేసి చైనా వాణిజ్య శాఖ మంత్రి అయితే కనుక అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే కనుక ఈ విషయాన్ని WTOలో అయితే సవాల్ చేస్తామని కూడా చైనా చెప్తోంది. ఏది ఏమైనా కూడా ట్రంప్ నిర్ణయాలు అయితే కనుక నిజంగానే ప్రపంచాన్ని ఒక రకంగా భయాందోళనకి గురి చేస్తున్నాయనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో, ఎవరిపైన, ఏ దేశం పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయో అన్నది అందరిలోనూ కూడా ఒక రకమైన ఆందోళన అయితే ఉంది. మరి ట్రంప్ దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని, అంటే ఏదైనా అంటే ఇతర దేశాలతో సఖ్యంగా లేకుండా, ఇలాంటి ఇక్కడే చూసుకుంటున్నాం మనము, మెక్సికో, కెనడా ఏదైతే ఉన్నాయో ఇవి వాణిజ్య పరంగా అతిపెద్ద వాణిజ్య సముదాయము అమెరికాకు. సో అమెరికాతో వాణిజ్య పరంగా వీటికి మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి దేశాలపైనే 25% సుంకం అనేది ఆ దేశ అంటే ప్రభుత్వాలని ఒక రకంగా వాళ్ళే ఆశ్చర్యపోయేలాగా చేశాయి. మరి ట్రంప్ నిర్ణయాలు ఈ విధంగా కొనసాగితే కనుక దేశం అంటే ట్రంప్ చర్యలు ఈ విధంగానే కొనసాగితే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి ట్రంప్ ఒక్క అమెరికాని ఒకటే దృష్టిలో పెట్టుకోకూడదు కదా, అమెరికాని ఫస్ట్ ప్రయారిటీ అమెరికాకి ఇచ్చుకోవాలి. ఎందుకంటే మీ దేశం బాగుండాలి కాబట్టి. అలాగే ప్రపంచ దేశాలని కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ద్రవ్యోల్బణం పెరిగితే ఇది అందరి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దీన్ని ఒకసారి అమెరికా అధ్యక్షుడు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే దీనివల్ల, అంటే ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయాల వల్ల ప్రతికూల ప్రభావాలే ఎక్కువగా ఉంటాయని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి చూడాలి, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయము చైనా అయితే కనుక WTOలో సవాల్ చేస్తామని చెప్పింది. అలాగే కెనడా, మెక్సికో కూడా ఎలా స్పందిస్తాయి అన్నది మాత్రం చూడాలి. ట్రంప్ దీనిపైన ఏమైనా వెనక్కి తగ్గుతారా, లేకపోతే లేదు అని చెప్పేసి తన దుందుడుకు స్వభావంతో ముందుకు వెళ్తారా అన్నది. ఇక మరో ముఖ్యమైన వార్త, కేంద్రానికి సవతి తల్లి ప్రేమ. బడ్జెట్లో తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్లు రాజీనామా చేయాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పోరాటానికి మాతో కలిసి రావాలి. కాంగ్రెస్ ధర్నాలో PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు. సో తెలంగాణ చిన్న రాష్ట్రమైన దేశ GDPకి 5.1% సమకూరుస్తోంది. అందులో కనీసం 2.1% అయినా తిరిగి రావడం లేదు. ఇది సవతి తల్లి ప్రేమ కాకపోతే మరేంటి? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఉటంకించిన దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులై అనే గురిజాడ మాటలకు తూట్లు పొడిచారు అని చెప్పేసి PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో, అలాగే PCC సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పారు. ఏంటంటే కనుక తెలంగాణలో గుండు సున్నా ఇచ్చారు చెప్పాలంటే. అంటే ₹1 నిధులు కూడా కేటాయించకుండా, లేదంటే ఒక్క ప్రాజెక్టుని కూడా ప్రకటించకపోగా, అలాగే ప్రాజెక్టులకు సహాయం చేస్తామని కూడా చెప్పకపోగా, అసలు తెలంగాణ ఊసే ఎత్తలేదు చెప్పాలంటే కనుక. సో ఈ బడ్జెట్లో తెలంగాణ ఊసే ఎత్తలేదు. తెలంగాణ మీద ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అని చెప్పేసి నిన్న అయితే కనుక నిరసన వ్యక్తం చేశారు PCC ఆధ్వర్యంలో, అంటే కాంగ్రెస్ PCC ఆధ్వర్యంలో. సో ఈ నేపథ్యంలో మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ అవ్వచ్చు, ఇంకా PCCకి సంబంధించిన సభ్యులు, సో ఎవరైతే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉన్నారో వీళ్ళు, అంటే రాష్ట్రంలో 8 మంది BJP ఎంపీలు ఉన్నారు.
మరి వీళ్ళందరూ కూడా నిజంగా విఫలమైనట్లే. ఎందుకంటే రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకురావడంలో కొంతైనా వాళ్ళు అంటే కృషి చేయలేదనే తెలుస్తోంది. చేసుండింటే గనక ఇలా అసలు తెలంగాణ ఊసే ఎత్తుకోకుండా అయితే ఉండరు కదా. సో విఫలమయ్యారు, 100% విఫలమయ్యారు బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అని చెప్పొచ్చు. ముఖ్యంగా వీళ్ళలో బండి సంజయ్, కిషన్ రెడ్డిలో అయితే కనుక అంటే కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో అవ్వచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు అయితే కనుక వీళ్ళకి ఎక్కువగా మంచి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ అయితే కనుక రాజీనామా చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పిసిసి అయితే కనుక చెప్తోంది. అలాగే ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉందో వాళ్ళల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం, దీంట్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు మాతో కలిసి వచ్చి పోరాడాలి అని చెప్పేసి పిలుపునిచ్చారు. మరి దీన్ని బీజేపీలో ఉన్న ముఖ్యంగా బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ దీనిపైన ఎలా స్పందిస్తారు, అలాగే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు దీనిపైన అంటే నిరసనకి మాతో కలిసి రావాలి, అంటే మన రాష్ట్రం గురించే కదా పోరాడుతున్నది అన్న ఉద్దేశంతో సో ప్రధాన ప్రతిపక్షం కలిసి రావాలి అని చెప్పేసి కాంగ్రెస్ ఏదైతే అధికార పార్టీ ఉందో అది కోరుతోంది. మరి దీనిపైన ఈ పార్టీలు ఎలా స్పందిస్తాయి అన్నది అయితే కనుక చూడాలి. ఇంకొకటి ముఖ్యంగా తెలంగాణ చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా దేశ జీడిపిలో అంటే వృద్ధి రేటులో 5.1% అందిస్తుంటే కనీసం తిరిగి 2.1% కూడా రాష్ట్రానికి ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం. ఎందుకు ఈ వివక్ష చూపిస్తున్నారు అని చెప్పేసి తీవ్ర ఆవేదన అయితే కనుక వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ముఖ్యంగా సీఎం గారు, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఆధ్వర్యంలో ఉన్న కొంతమంది. మరి దీనిపైన అంటే ఇంకొకటి ఈ నిర్మలా సీతారామన్ గారు ఎవరైతే ఉన్నారో తెలుగు మహిళ తను తెలుగు గేయంతో మొదలు పెట్టారు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు. కానీ ఏది దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులు అని చెప్పేసి గురజాడ గారి గేయంతో మొదలుపెట్టి తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాలకి ముఖ్యంగా తెలంగాణకి అయితే కనుక తూట్లు పొడిచారని చెప్పేసి కూడా వాపోయారు. మరి చూడాలి దీనిపైన ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో. ఈనాడులో వచ్చిన ముఖ్యాంశాలను అయితే చూసుకున్నాం. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశలో చూస్తే కనుక ఇది జాతీయ వార్త అండి. కళ్ళు పీకేసి ఎముకలు విరిచేసి యూపీలో దళిత యువతి దారుణ హత్య, గ్యాంగ్ రేప్ జరిగినట్టు అనుమానం, పోలీసులు స్పందించలేదని బాధిత కుటుంబం ఆరోపణ. ఘటనపై కన్నీళ్లు పెట్టుకున్న ఎస్పీ ఎంపీ రామ్ సీత మీరెక్కడున్నారని ఆవేదన. సో ఇక్కడ ఫోటో ఇచ్చారండి కన్నీరు పెట్టుకుంటున్న ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్ గారు. ఇది ఎంత దారుణం అండి. మనము అంటే ఇంతకుముందు ఇంకా దారుణాలు జరిగాయి. యూపీలో అయితే కనుక ఈ దారుణాలు తగ్గట్లేదు అనడానికి మరో ఉదాహరణ, నిదర్శనమే ఇది. ఒక దళిత యువతి కళ్ళు పీకేసి ఎముకలు విరిచేసి దారుణ హత్య అయితే చేశారంట. మరి ఆవిడ పైన గ్యాంగ్ రేప్ కూడా జరిగి ఉండొచ్చు అనేసి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్పీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ గారు ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. రామ్ సీత మీరు ఎక్కడున్నారు అంటూ అంటే భగవంతుడు రామయ్య తండ్రి సీతమ్మ తల్లి ఎక్కడున్నారు అంటూ తన ఆవేదన అయితే కనుక వ్యక్తం చేశారు. ఇంకొకటి ఏంటంటే కనుక ఇంత దారుణంగా జరిగినప్పటికీ కూడా అక్కడి పోలీసులు స్పందించలేదని ఆ యువతి కుటుంబ సభ్యులు అయితే కనుక ఆరోపిస్తున్నారు. మరి ఎందుకు అంటే అక్కడ ఉన్న ప్రభుత్వం యూపీలో సీఎంగా యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఎందుకు దీనిపైన అంటే చర్యలు తీసుకోలేదు, ఇటువంటి వాటిపైన ఎందుకు కఠినంగా ప్రవర్తించలేదు? సో మనం ఎప్పుడు చూసుకున్నా కూడా ఉత్తరప్రదేశ్లో ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి ఇలాంటి ఘోరాలు అయితే జరుగుతూనే ఉంటాయి. తగ్గుముఖం కాదు, అసలు పూర్తి నిర్మూలన చేయాలి. నిర్మూలన చేయకపోగా ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు అంటే కనుక అసలు ఆమె ఏమి అంత ఘోరం చేసింది, అసలు ఆమె మీద ఎందుకు అంత కక్ష కార్పణ్యాలు, ఇంత అంటే మనుషులు ఇంత నీచానికి కూడా అంటే దిగజారుతారా, ఇంత శాడిస్ట్లుగా కూడా ఉంటారా అన్నది మనకి దీన్ని బట్టి తెలుస్తోంది. అసలు ఏంటంటే కళ్ళు పీకేయడం ఏంటి, ఎముకలు విరిచేయడం ఏంటి, అసలు వాళ్ళు మనుషులా లేకపోతే రాక్షసులే మనుషుల రూపంలో వచ్చారా అన్నట్టు ఉంది. మరి దీనిపైన యోగి ఆదిత్యనాథ్ అయితే కనుక మరి అంటే ఈ వార్తా కథనం ప్రకారం అయితే కనుక యోగి ఆదిత్యనాథ్ స్పందించినట్టే కనిపిస్తోంది. దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు, నిందితులని అంటే పోలీస్ వాళ్ళు కూడా అంటే పట్టించుకోలేదు, వాళ్ళ నుంచి స్పందన కరువైందని చెప్పేసి బాధిత కుటుంబం అయితే ఆరోపిస్తున్నారు. ఒకవైపు బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఉన్నారు, ఇంకొక వైపు పోలీసులు పట్టించుకోకపోతే మరి వారి ఆవేదన ఎలా ఉంటుందో వర్ణనాతీతము. ఇలాంటి వాటిపైన ఏదైతే అంటే అది చేస్తాం ఇది చేస్తామని మాటలు చెప్పడం కాదు, ఇలాంటి వాటిని ముందు
ముందుగా నిర్మూలించండి, అమ్మాయిలకి రక్షణ కల్పించండి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో అంటే చట్టాలు తీసుకొస్తున్నారు. అభయ అంటున్నారు, అలాగే అభయ చట్టం అన్నారు, అభయ చట్టం అన్నారు. అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా అమ్మాయిల రక్షణకు సంబంధించి దిశ అని, ఇలాంటి షీ టీమ్స్ అని ఇలాంటివి అయితే కనుక తీసుకొస్తున్నారు. కానీ నేరాలు అయితే కనుక ఆగట్లేదు. దీనిపైన ఇంకా అంటే వాళ్ళలో భయం లేకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళు పెరిగిన వాతావరణమా అన్నది ఏంటి అన్నది వాళ్ళకే తెలియాలి. ఏది ఏమైనప్పటికీ ఇలాంటివి చేయాలి అంటే కనుక ఎంత భయం ఉండాలి అంటే కనుక అలాంటి ఆలోచన రాకూడదు. అలాంటి చట్టాలని, అలాంటి శిక్షలని ఒకసారి అమలు పరిస్తే అప్పుడు కానీ వీళ్ళల్లో భయం అన్నది అంటే ఇలాంటి వాళ్ళల్లో భయం అన్నది రాదు అనేసి చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. మరి దీనిపైన ఆ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఆ కుటుంబాన్ని ఎలా ఓదారుస్తుంది అన్నది, మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటి అన్నది అయితే కనుక తెలిసిపోతుంది మనకి ఈరోజు ఎలాంటి చర్యలు తీసుకుంటారని. దీనిపైన ఆ రాష్ట్రంలో జరిగింది కదా అనేసి వదిలేయడం కాదు, కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఎంతైనా ఉంది ఇలాంటివి జరగకూడదని. ఎందుకంటే భారతదేశం, మనం భారతదేశాన్ని భారత మాతగా అభివర్ణిస్తాము, భారత మాతగా కొలుస్తాము. మరి అలాంటి భారత మాత ఎంత విలువలాడుతుందో ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మరో వార్తాంశం చూసుకుంటే, కమిటీలపై కాలయాపన, పార్టీ అనుబంధ సంఘాలపై బీఆర్ఎస్ సైలెంట్. ఏండ్లుగా కొత్త వారికి నో ఛాన్స్, ఇప్పటికీ పాత నేతలే కంటిన్యూ. రాష్ట్ర వ్యాప్తంగా ఆశావహుల ఎదురుచూపులు, కేడర్లో పెరుగుతున్న నిరాశ, జిల్లా రాష్ట్ర స్థాయి నాయకుల్లోనూ అసంతృప్తి. అయితే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఈ పార్టీలో అయితే కనుక ముఖ్యంగా కమిటీలు వేస్తామని చెప్పి దానిపైన కాలయాపన చేస్తున్నారు. అంటే మాటలతోనే టైం వృధా చేస్తున్నారు, కానీ ఇంప్లిమెంట్ చేసింది అయితే ఏమీ లేదు. ఎవరైతే పాత నేతలు ఉన్నారో వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు, కానీ ఏళ్ళ తరబడి చేస్తున్నా కూడా కొత్త వారికి అయితే ఛాన్స్ ఇవ్వలేదని చెప్పేసి బీఆర్ఎస్కి వర్క్ చేస్తున్న అంటే కేడర్ ఉండొచ్చు, బీఆర్ఎస్ కేడర్ అవ్వచ్చు, ఎవరైతే వర్క్ చేస్తున్నారో అందులో వాళ్ళందరిలో కూడా ఒక నిరాశ అయితే కనుక ఉంది అని చెప్పేసి ముఖ్యంగా ప్రధాన వార్త ఇచ్చారు. మరి దీనిపైన బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది అయితే కనుక చూడాలి. దిశలో వచ్చిన ప్రధాన వార్తలను అయితే మనము ఇప్పటి వరకు చూసాము. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో వచ్చిన ప్రధాన వార్త చూసుకుంటే, సర్వే నివేదిక తప్పుల తడక, పూర్తి కాకుండానే లెక్క తేల్చిన సర్కార్, బీసీ సంఘాల ఆగ్రహం, ఇండ్లకు ఇండ్లు వదిలేసి సర్వే ముగిసిందంటారా? అరకొర సమాచార సేకరణతో సమగ్రత సాధ్యమా? సర్కారు లెక్కలు, క్షేత్రస్థాయి డేటా పోల్చి చూసారా? 3% మంది వివరాలు లేకుండానే చెల్లుబాటు అవుతుందా? రాష్ట్ర ప్రభుత్వానికి సామాజికవేత్తల సూటి ప్రశ్నలు. అర్బన్ ఏరియాల్లో 40% పూర్తి కాని సర్వే, స్టిక్కరింగ్ చేసిన డేటా సేకరించని ఇండ్లు ఎన్నో. కులగణన నివేదికపై వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు, సర్కారు తీరుపై మండిపడుతున్న బీసీ సంఘాలు, ఇకనైనా సమగ్ర సర్వే చేపట్టాలని నేతల డిమాండ్. సో ఏదైతే సమగ్ర సర్వే నిర్వహించారో దీనిపైన అయితే కనుక ఇది అంటే పూర్తి స్థాయిలో అయితే పూర్తి అవ్వలేదు, పూర్తి అవ్వకుండానే పూర్తి అయిందని చెప్పేసి రిపోర్ట్ని కూడా రిలీజ్ చేశారు. అది ఎలా పూర్తి అవుతుంది అంటే చాలా మంది ఇళ్ళకి స్టిక్కరింగ్ చేసినప్పటికీ కూడా వాళ్ళ డేటా అయితే సేకరించలేదు అని ప్రధానంగా ఇక్కడ వార్తా కథనంలో అయితే ఉంది. ఇంకొకటి అయితే కనుక 3% మంది వివరాలు లేకోకుండా అది సమగ్ర కుటుంబ సర్వే ఎలా అవుతుంది? సో వీళ్ళందరివి కూడా ఇందులో పొందుపరచాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ ఇచ్చారు. ఇంకొకటి కులగణన నివేదిక ఏదైతే ఉందో నిన్న రిలీజ్ చేశారు, దానిపైన అయితే అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఇక బీసీ సంఘాలు అయితే సర్కార్ తీరుపైన మండిపడుతున్నాయి అని ఇచ్చారు. మరి నిజంగా బీసీ సంఘాలు సర్కార్ తీరుపై మండిపడుతున్నాయా లేదా అన్నది మనకి ఈ రోజు రేపట్లో తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే బీసీ సంఘాలు మండిపడుతున్నట్లయితే కనుక ఎక్కడ కనిపించలేదు. మరి దాఖలాలు అయితే ఎక్కడ అంటే నిన్నటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే కనుక మనకి ఎక్కడ అయితే కనుక కనిపించలేదు. మరి చూడాలి ఇవాళ రేపట్లో బీసీ నేతలు అంటే బీసీలు ఎలా స్పందిస్తారు అని చెప్పేసి. ఇక కొంతమంది నేతలు అంటే డిమాండ్ చేస్తున్నారు. మరి నేతల డిమాండ్ అన్నారు, కానీ బీఆర్ఎస్ నేతల డిమాండా ఏంటి అన్నది ఇక్కడ క్లియర్గా చెప్పలేదు. సమగ్ర కుటుంబ సర్వేని మళ్ళీ అంటే చేపట్టాలని, అంటే ఇక్కడైనా సమగ్ర సర్వే చేపట్టాలి అని చెప్పేసి నేతలు డిమాండ్ చేస్తున్నారనేసి మరో ముఖ్య అంశం అయితే కనుక ఇచ్చారు. ఇక ఇవి తెలంగాణ ప్రధాన వార్తా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.